గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మన కుటుంబ సభ్యులు సైతం, చదువుకున్న వాళ్ళు సైతం, కాస్త కోస్త విషయం తెలిసిన వాళ్ళు సైతం గవర్నమెంట్ ఆఫీస్కి పట్టదారి పాస్ పుస్తకం కోసం వెళ్తే, ఓ భూమి రికార్డు కోసం వెళ్తే, మీకు ఒక సర్వే కోసం, ల్యాండ్ సర్వే కోసం వెళ్తే, ఒక వాటర్ కనెక్షన్ కోసం వెళ్తే, ఒక పవర్ కనెక్షన్ కోసం వెళ్తే, అధ్యక్ష ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే, భూమిని కొనుక్కుంటే, ఇళ్ల స్థలం కొనుక్కుంటే, ఓ ఫ్లాట్ కొనుక్కుంటే, ఇంకా ఎన్నో పని, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కోసం వెళ్తే లంచం లేకుండా ఎన్ని సందర్భాల్లో ఎంతమందికి పనులు అవుతున్నాయి అధ్యక్ష. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామే, 1,27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నామే బడ్జెట్లో. 1,62,000 కోట్ల రూపాయల బడ్జెట్ 13-14కి మనం రూపొందించుకున్నామే. ఇంత ఖర్చు పెట్టాక సామాన్య ప్రజలకు అందాల్సింది ఏంటి? నాకు హక్కుగా ఉన్న పని కూడా కాకపోతే ఇంకేంటి అధ్యక్ష? మన మీద నమ్మకం ఎందుకు ఉంటుంది? కసి ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసహనం ఉంటుంది. దాన్ని తప్పించుకోవటం కోసం ఓ రోజు కులాన్ని తెస్తున్నాం, ఇంకో రోజు మతాన్ని తెస్తున్నాం, మరో రోజు ప్రాంతాన్ని తెస్తున్నాం, మరో రోజు కుటుంబాన్ని తెస్తున్నాం. ఎంతకాలం అధ్యక్ష తప్పించుకోవటం?